హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. విజయేంద్ర వర్మ శ్రీనివాసరావుని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే లక్ష్మి కోపంగా, ఇక చాలు ఆపు అన్నయ్య, నా భర్త దగ్గర డబ్బులు లేవేమో, నన్ను బంగ్లాల్లో ఉంచలేడేమో, కానీ నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకునే అంత ప్రేమ ఆయన మనసులో నాకు ఉందన్నయ్య అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. చిచి, నీ నోటితో నన్ను అన్నయ్య అని పిలవద్దు అని చెప్పి విజేంద్ర వర్మ అంటూ ఉంటాడు. మిమ్మల్ని అన్నయ్య అని పిలిచినందుకు క్షమించండి. దయచేసి నా భర్తని నా కళ్ళ ముందు తక్కువ చేసి మాట్లాడకండి. ఆయన స్థానం నా గుండెల్లో పెద్ద స్థానం. ఆయన్ని మీరు చులకం చేసి మాట్లాడుతుంటే మీకు నాకు అనవసరంగా గొడవలైపోతాయి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఉండటానికి ఇల్లు లేకపోయినా, తినటానికి తిండి లేకపోయినా పొగరు మాత్రం తగ్గలేదు అని చెప్పి విజేంద్ర వర్మ అంటూ ఉంటాడు. మేము అంత గతి లేకుండా ఏమీ లేము. మాకు పరిస్థితులు బాగోలేదు కాబట్టి ఇలా రోడ్డున పడ్డాము. అంతేకాని ఒకరితో మాటలు అనిపించుకోవాల్సిన అవసరం మాకేమీ లేదు. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి లక్ష్మి కోపంగా విజేంద్ర వర్మని అంటూ ఉంటుంది. వెళ్ళక నీకులాగా మేము కూడా ఈ ఫుట్పాత్ మీదే ఉంటామనుకుంటున్నావా ఏంటి? రాత్రి వేడి వెళ్దాం అని చెప్పి విజేంద్ర వర్మ అంటూ ఉంటే, ఏమండి వదిన మన ఇంటికి తీసుకెళ్దామండి ప్లీజ్ అండి అని చెప్పి త్రివేణి అంటూ ఉంటుంది. దాంతో విజేంద్ర వర్మ త్రివేణి చంపపై లాగిపెట్టి ఒకటిచ్చి, ఎవరు నీకు వదిన అని చెప్పి అంటూ ఉంటాడు. వదిన వదిన అని చెప్పి త్రివేణి పిలుస్తూ ఉంటే ఇక విజేంద్ర వర్మ త్రివేణి మాటను వినిపించుకోకుండా కోపంగా కారు దగ్గరికి లాక్కుని వెళ్ళిపోతాడు. అమ్మ భాను, కారెక్కమ్మ వెళ్దాం అని చెప్పి విజేంద్ర వర్మ అంటూ ఉంటాడు. ఇక జాను కారు ఎక్కి కూర్చొని త్రివేణి ఏడుస్తూ ఉంటే, ఆంటీ ఏడవకండి, అసలు ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక త్రివేణి ఏం మాట్లాడదు. మిమ్మల్ని ఆంటీ అడుగుతుంది, ఏమైంది? పెళ్లి రోజు నాడు ఎంతో సంతోషంగా ఉండాలి, గట్లెందుకు ఏడుస్తున్నారు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. అక్కడ ఉంది మా వదినమ్మ అని చెప్పి త్రివేణి చెప్తూ ఉంటుంది. త్రివేణి, నీ నోటి వెంట వదిన అన్న పేరు వచ్చిందంటే చంపేస్తాను అని చెప్పి విజేంద్ర వర్మ అంటూ ఉంటాడు. ఏడవకండి ఆంటీ, ఊరుకోండి ఊరుకోండి అని చెప్పి జాను త్రివేణికి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు శ్రీనివాసరావు బాధపడుతూ ఉంటే, ఏమండి అన్నయ్య మాటలను పట్టించుకోకండి, అన్నయ్య కోపంలో ఆవేశంలో ఏదో మాట్లాడారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. మీ అన్నయ్యకు కోపం రావటం, ఆవేశం రావటం సహజమే కదా లక్ష్మి. నిన్ను పెద్ద ఇంట్లో ఉంచుతానని వాళ్ళతో కోతలు కోసి తీసుకొచ్చాను. మన జీవితం సగం అయిపోయింది కూడా. ఇప్పటికీ కూడా నిన్ను సొంత ఇంట్లో ఉంచలేకపోతున్నాను అని శ్రీనివాసరావు ఏడుస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి శ్రీనివాసరావు కంట తడి తుడిచి, ఏమండి మీరు ఇద్దరి ఆడపిల్లల పెళ్లి చేశారండి, ఇద్దరి కొడుకులకి అన్ని బాధ్యతలు దగ్గరుండి చూసుకున్నారండి, మీరు చాలా గొప్పవాళ్ళండి. ఎవరో అన్న మాటలను మీరు పట్టించుకోకండి, వాళ్ళకు మీ గురించి అర్థమయ్యే రోజు దగ్గరలోనే ఉందండి అని చెప్పి లక్ష్మీ శ్రీనివాసరావుకి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు తులసి వాళ్ళు ప్రచారానికి రెడీ అవుతూ ఉంటారు. అత్తయ్య బయలుదేరదామా అని విశాలాక్షిని అడుగుతూ ఉంటుంది. ఒక్క నిమిషం అమ్మా అని విశాలాక్షి బసవరాజు దగ్గరకు వెళ్ళి, ఏమండి నన్ను ఆశీర్వదించండి, నేను మొదటిసారిగా ప్రచారానికి వెళ్తున్నాను, నేను గెలవాలని, మన ఇంట్లో పదవి ఉండాలని నన్ను ఆశీర్వదించండి అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. విశాలాక్షి, నేను నిన్ను ఎమ్మెల్యే సీటు క్యాన్సిల్ చేసుకోమని ఎన్నోసార్లు చెప్పాను, కానీ నా మాట వినకుండా ఆ తులసి మాటను విని వెళ్ళి నామినేషన్ వేసొచ్చావు. నేను నిన్ను ఎలా దీవిస్తాను విశాలాక్షి అని బసవరాజు అంటూ ఉంటాడు. నానా, మీరు ఇంకా కూడా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఇప్పుడు అమ్మ ఎమ్మెల్యే సీటు వద్దనుకుంటే మన ఇంట్లో ఎవరికి కూడా ఎమ్మెల్యే సీటు రాదు నానా అని సిద్ధు అంటూ ఉంటాడు. విశాలాక్షి ఎమ్మెల్యే సీటు క్యాన్సిల్ చేసుకుంటే ఎమ్మెల్యే సీట్ ఎలా దక్కించుకోవాలో నాకు తెలుసు సిద్ధు, నువ్వు చెప్తున్నావు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. నానా, మీకు ఎంత చెప్పినా కూడా అర్థం కావట్లేదు అని సిద్ధు అంటూ ఉంటాడు. ఏమండి జరిగిందేదో జరిగిపోయింది, నామినేషన్ కూడా పూర్తయిపోయింది కదా, నన్ను ఆశీర్వదించండి అని చెప్పి విశాలాక్షి అడుగుతూ ఉంటే, నువ్వు ఓడిపోవాలి, నువ్వు ఓడిపోతే నేను గెలిచినట్టు అవుతుంది విశాలాక్షి, తులసి శాశ్వతంగా ఇంటి నుంచి వెళ్ళిపోతుంది, అప్పుడు అప్పుడు నేను సంతోషపడతాను అని బసవరాజు అంటూ ఉంటాడు. నానా, ఎందుకు నాన్న అలా మాట్లాడుతున్నారు?
తులసి మీ కోడలన్నారు, ఖుషి మీ మనవరాలన్నారు. ఇప్పుడు తులసిని ఇంట్లో నుంచి బయటకు పంపిస్తే మీకు సంతోషం అంటున్నారు. మీకు ఇవన్నీ నేర్పిస్తుంది కనిష్క కథనానా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. కనిష్కను ఏమి అనకు, కనిష్క నాకు చెప్తే నేను నేర్చుకునే పరిస్థితిలో ఉన్నానా సిద్ధు? నేను పెద్దవాణ్ణా లేకపోతే కనిష్క పెద్దదా? నాకు కనిష్క చెప్పడం ఏంటి అని బసవరాజు అంటూ ఉంటాడు. మోయ అత్తయ్య ఎంతో సంతోషంగా ప్రచారానికి వెళ్తూ మీ ఆశీర్వాదం కోసం వస్తే మీరు ఇలా మాట్లాడటం ఏం బాలేదు అని తులసి అంటూ ఉంటుంది. ఏయ్ తులసి, నాకు ఎమ్మెల్యే సీట్ రాకపోవడానికి కారణం నువ్వేనని నాకు తెలుసు. కానీ నేను చెప్తే ఆ మాటలను సిద్ధు నమ్మడు, అందుకే సైలెంట్గా ఉన్నాను. త్వరలోనే ఎమ్మెల్యే సీటు విశాలాక్షికి రాదు అంటే విశాలాక్షి ఓడిపోతుంది, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు అని బసవరాజు అంటూ ఉంటాడు. తులసి, వీళ్ళకెంత చెప్పినా కూడా అర్థం కాదు. పద తులసి, మనం వెళ్దాం ప్రచారానికి అని చెప్పి సిద్ధు అంటాడు. రెండత్తయ్య అని తులసి విశాలాక్షిని తీసుకొని ప్రచారానికి వెళ్తూ ఉంటుంది. కనిపించిన అందరికీ కూడా నమస్కారం చేస్తూ నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి, ఈ వీధిలో అందరికీ తాగటానికి మంచినీళ్ళు ఇప్పిస్తాను, మీ అవసరాలన్నీ కూడా తీరుస్తాను అని చెప్పి విశాలాక్షి కనిపించిన పబ్లిక్కి చెప్తూ ప్రచారం చేస్తూ ఉంటుంది. ఇక కనిష్క పక్కపక్కమని నవ్వుతూ ఉంటుంది. కనిష్క, ఏంటమ్మా, ఏం చేయాలో అర్థం కాక ఇలా నవ్వుతున్నావా అని చెప్పి నీలంబరి అడుగుతూ ఉంటుంది. కాసేపట్లో ఆ తులసి చావబోతుంది బామ్మ అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. తులసి చావబోతుందా అని నీలంబరి అడుగుతూ ఉంటుంది. అవును, వీళ్ళు మీటింగ్ అరేంజ్ చేసుకున్న స్టేజ్ని బాంబ్తో బ్లాస్ట్ చేయమని అరేంజ్ చేశాను అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. కానీ అక్కడ సిద్ధు ఉంటాడు కదమ్మా, విశాలాక్షి కూడా ఉంటుంది కదా అని నీలాంబరి అంటూ ఉంటుంది. తులసి స్టేజ్ మీద మాట్లాడటానికి వెళ్ళినప్పుడే బాంబ్ బ్లాస్ట్ జరగాలని చెప్పాను బామ్మ అని కనిష్క చెప్తూ ఉంటుంది. ఆ తులసి చస్తే ఈ ఇంటికి పట్టిన శని విరుగుడవుతుంది అని చెప్పి నీలంబరి అంటూ ఉంటుంది. కాసేపట్లో హెడ్లైన్స్లో బ్రేకింగ్ న్యూస్లో భైరవనేని బసవరాజు గారి కోడలు భైరవనేని తులసి బాంబ్ బ్లాస్ట్లో చనిపోయిందని చెప్తూ ఉంటారు బామ్మ, చూస్తూ ఉండు అని కనిష్క అంటూ ఉంటుంది. అయితే ఇప్పటి నుంచే టీవీ పెట్టవే, టీవీలో ఆ తులసి చచ్చిందన్న వార్త ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాను అని బామ్మ చెప్తూ ఉంటుంది. సరే పద బామ్మ, టీవీ ఆన్ చేస్తాను అని చెప్పి కనిష్క అంటుంది. ఇక మరోవైపు కనిష్క రౌడీలకు ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక రౌడీలు కనిష్కకు ఏదో చెప్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితిలో ఈరోజు తులసి మిస్ అవ్వకూడదు అని కనిష్క చెప్తూ ఉంటే మేము చూసుకుంటాం కదా మేడం అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు. ఇక మీటింగ్ జరుగుతూ ఉంటుంది. కార్యకర్తలందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు స్టేజ్ మీదకు వచ్చి విశాలాక్షిని గెలిపించమని పబ్లిక్కి చెప్తూ ఉంటారు. కొంతమంది విశాలాక్షి గారు జిందాబాద్, విశాలాక్షి గారు జిందాబాద్ అని చెప్పి అరుస్తూ ఉంటారు. ఇక మరోవైపు త్రివేణి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు విశ్వ త్రివేణి దగ్గరకు వెళ్ళి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. విశ్వ సారు, ఆంటీని అంకుల్ తిట్టారు, అందుకే ఆంటీ ఏడుస్తున్నారు, ఈరోజు ఆంటీ అంకుల్ పెళ్లి రోజు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. అమ్మా అవునా, నాన్న అప్పుడప్పుడు అలా కోప్పడుతూ ఉంటారు కదా, ఆ కోపం నీకు అలవాటే కదమ్మా, దానికి ఎవరైనా ఏడుస్తారా, రామ్మా నీ కోపం ఎలా పోగొట్టాలో నాకు తెలుసు అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నావు అత్తయ్యని అని చెప్పి వైషు అడుగుతూ ఉంటుంది. నువ్వు కూడా రా వైషు వెళ్దాం అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. ఎక్కడికో చెప్పు బావా అని చెప్పి వైషు అడుగుతూ ఉంటే చెప్పను, సర్ప్రైజ్, బాను నువ్వు కూడా రా అని చెప్పి విశ్వ అంటాడు. సర్ప్రైజ్ అంటున్నావు, ఎక్కడికి తీసుకెళ్తున్నావో చెప్పు బావా అని వైషు అడుగుతూ ఉంటుంది. సర్ప్రైజ్ చెప్పరు, చూపిస్తారు అని చెప్పి విశ్వ అందరినీ బట్టల షాప్కి తీసుకెళ్తాడు. ఇప్పుడు ఎవరికి నచ్చిన డ్రెస్సులు వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఎందుకురా విశ్వ అని త్రివేణి అడుగుతూ ఉంటుంది. అమ్మా ఈరోజు మీ పెళ్లి రోజు అని చెప్పావు కదా, నాన్నకు నీకు బట్టలు ఇప్పిస్తాను, ప్లీజ్ అమ్మా తీసుకోమ్మా అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు. సరే విశ్వ, నీ సంతోషం కోసం తీసుకుంటాను అని త్రివేణి చెప్తూ ఉంటుంది. బావా మరి నాకేం లేదా అని చెప్పి వైషు అడుగుతూ ఉంటుంది. నువ్వు కూడా తీసుకో వైషు అని విశ్వ చెప్తూ ఉంటాడు. బాను నువ్వు కూడా తీసుకో, పనిలో పని అని విశ్వ అంటూ ఉంటే నాకెందుకు విశ్వ సారు అని చెప్పి జాను అంటూ ఉంటుంది. పర్వాలేదులే బాను తీసుకో అని చెప్పి త్రివేణి చెప్తూ ఉంటుంది. ఒరే విశ్వ, ఈ చీర ఎలా ఉంది అని త్రివేణి అడుగుతూ ఉంటుంది. చాలా బాగుందమ్మా అని విశ్వ చెప్తూ ఉంటాడు. ఈ డ్రెస్ చూడండి, ఈ డ్రెస్ బానుకి చాలా బాగుంటుంది అని చెప్పి విశ్వ అంటూ ఉంటే అమ్మ బాను వెళ్ళి ట్రైల్ వేసిరమ్మా అని చెప్పి త్రివేణి చెప్తూ ఉంటుంది. వద్దులేండి ఆంటీ అని జాను అంటూ ఉంటే పర్వాలేదమ్మా వెళ్ళు అని చెప్పి త్రివేణి చెప్తూ ఉంటుంది.
గట్లనే ఆంటీ అని చెప్పి జాను ట్రయల్ రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే జయనందన్ బట్టల షాప్లోకి వస్తూ జాను ఇక్కడే ఉందని ఎవరో పాంప్లెట్ చూసి ఫోన్ చేశారు. ఈ రోజైనా జాను నాకు దొరికితే బావుండు అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ జాను కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే జాను ట్రయల్ రూమ్లోకి వెళ్తూ జయనందన్కి కనిపిస్తుంది. జాను, నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు ఫోన్ చెప్పిన వాళ్ళు ఎవరో కానీ వాళ్ళకు పెద్ద గిఫ్ట్ ఇవ్వాల్సిందే. నువ్వు ఇక్కడే ఉన్నావు, నాకు దొరికిపోయావు జాను అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటాడు. ఇక జాను జయనందన్ని చూసుకోకుండా ట్రయల్ రూమ్లోకి వెళ్తుంది. ట్రయల్ రూమ్లోకి వెళ్ళిన నువ్వు తప్పకుండా బయటికి వస్తావు జాను. వస్తే నిన్ను పట్టుకుంటాను. నువ్వు రాకపోతే డోర్లు బద్దలు కొట్టైనా బయటికి తీసుకొస్తాను అని జయనందన్ ట్రయల్ రూమ్ దగ్గర కాపు కాస్తూ ఉంటాడు. ఇక మరోవైపు జాను డ్రెస్ చేంజ్ చేసుకొని డోర్ ఓపెన్ చేసి బయటికి రాబోతూ ఉండగా జయనందన్ కనిపిస్తాడు. ఇదేంటి, ఈ జై ట్రయల్ రూమ్ దగ్గరే ఉన్నాడు, నేను ఉన్నానని తెలిసి వచ్చాడా, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాడా, జైకి నేను కనిపించకూడదు అని చెప్పి జాను తలపైన ముసుగు వేసుకొని జయనందన్కి మొహం కనిపించకుండా ట్రయల్ రూమ్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటుంది. జాను, ఇంకా ఎన్ని రోజులు నాకు దూరంగా ఉంటావు అని జయనందన్ వెనక నుంచి జానుని అంటూ ఉంటాడు. ఇక జాను ఏం మాట్లాడదు. నువ్వు సైలెంట్గా ఉంటే నేను నిన్ను గుర్తుపట్టలేవని అనుకున్నావా? నువ్వు నన్ను మాటతో మోసం చేయొచ్చు, చూపుతో మోసం చేయొచ్చు, కానీ నీ స్పర్శతో నన్ను మోసం చేయలేవు జాను అని జయనందన్ జాను చెయ్యి పట్టుకొని తన చెంపల మీద పెట్టుకొని నుమురుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే విశ్వ పరిగెత్తుకుంటూ వచ్చి తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చుకున్న భార్యని కడ తెరిచింది సరిపోలేదా? ఎవరు కనిపిస్తే వాళ్లను భార్య అంటూ కడ తెర్చాలని చూస్తున్నావా అని విశ్వ అంటూ ఉంటాడు. విశ్వ, అక్కడ ఉంది జాను, నాకు తెలుసు అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు. తను జాను కాదు, బాను, మా ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. జాను కాదా, జాను కాదా అని జయనందన్ జాను మొహం మీద ఉన్న ముసుగును తొలగిస్తాడు. ఇక జాను టెన్షన్ పడుతూ ఉంటుంది. నా జాను, నా జాను, నా కళ్ళు నన్ను మోసం చేయలేవు. డ్రెస్సు మార్చుకున్నంత మాత్రాన, నువ్వు డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకున్నంత మాత్రాన నేను నిన్ను గుర్తుపట్టలేవని అనుకుంటున్నావా? రాజాను, మన ఇంటికి వెళ్దాం అని జయనందన్ అంటూ ఉంటే జాను నీతో రాదు అని విశ్వ అంటూ ఉంటాడు. ఇక దాంతో జయనందన్ విశ్వను కింద పడేసి జానుని లాక్కుని వెళ్ళిపోతూ ఉంటాడు. విశ్వ, విశ్వ అని జాను పిలుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు కనిష్క, ఇంకా ఫోన్ రాలేదేంటి, ఆ తులసిని బాంబ్ బ్లాస్ట్లో చంపేశానని నా మనుషులు ఫోన్ చేయాలే అని చెప్పి కనిష్క ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే కనిష్క ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఇక కనిష్క ఫోన్ లిఫ్ట్ చేసి హలో, అయిపోయిందా బ్లాస్ట్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవును మేడం, మీరు అనుకున్నట్టుగానే ఆ తులసి స్టేజ్ మీదకు వెళ్ళగానే స్టేజ్ని బ్లాస్ట్ చేసేసాము, ఆ తులసి చచ్చిపోయింది అని చెప్పి రౌడీలు కనిష్కకు చెప్తూ ఉంటారు. బామ్మా, మావయ్య అని చెప్పి కనిష్క పరిగెత్తుకుంటూ నీలాంబరి దగ్గరకు వెళ్తుంది. ఏంటే అంత గట్టిగా అరిచావు అని నీలాంబరి అడుగుతూ ఉంటుంది. ఆ తులసి చచ్చిపోయింది, బ్లాస్ట్ జరిగిపోయింది, టీవీ పెట్టండి, హెడ్లైన్స్లో చూపిస్తారు అని కనిష్క చెప్తూ ఉంటే ఎంత గొప్ప శుభవార్త చెప్పావే, ఆ దరిద్రపు గుట్టుది ఇంత తొందరగా చస్తుంది అనుకోలేదు అని నీలాంబరి అంటూ ఉంటే బామ్మ ఇప్పుడే వస్తాను అని కనిష్క లోపలికి వెళ్ళి తులసి ఫోటోకి దండ వేసుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అబ్బా, నీ చేతిలో ఆ ఫోటో చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో, ఒళ్ళంతా పరవశించిపోతుంది కనిష్క అని చెప్పి నీలాంబరి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు జయనందన్ జానుని తీసుకొని ఇంటికి వస్తాడు. జాను, నీ పట్ల నేను ఎన్నో తప్పులు చేశాను, పొరపాట్లు చేశాను, నేను మారిపోయాను జాను, ప్లీజ్ జాను, నన్ను అర్థం చేసుకో జాను అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు. జాను ఏం మాట్లాడదు, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు, ముందు ఈ డ్రెస్ మార్చుకొని రాపో జాను అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు. ఇక జాను తన బెడ్రూమ్లోకి వెళ్తుంది. తలారా స్నానం చేసి చీర కట్టుకొని బయటికి వస్తూ ఉంటుంది. ఇక జయనందన్ జానుకి ఎదురుగా వెళ్ళి జానుని ఎత్తుకొని నా జాను నా ఇంటికి వచ్చేసింది, ఇక నన్ను నా జానుని ఎవరు విడదీయలేవరు, ఆ దేవుడే మా ఇద్దరిని విడదీయలేకపోయాడు, అందుకే మేమిద్దరం ఒకటయ్యాము అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.